ఇది ఒక కులానికి చెందిన భాషే కదండి సంస్కృతం అనేది. అంటే ఎవరిదన్నా నేను నేర్చుకోవద్దని ఎవరన్నా అన్నారా? వాళ్ళు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళకు 10 తరాల ముందు వాళ్ళు, వాళ్ళకి ఇంకొక మన్వంతరానికి ముందు వాళ్ళు ఆ సంస్కృత భాషను పోషించడం కోసం ఒక కులం పుట్టింది. ఎవరో ఒకడు పోషించాలి కదా. ఇప్పుడు భూమి దున్నాలి, భూమి దున్నాలంటే తండ్రి, కొడుకు, ఆ కొడుకు, ఇంకొకడు ఇట్లా అట్లా వీళ్ళు ఇది కంప్లీట్గా ఒక వృత్తిలాగా పెట్టుకున్నారు భాషను పోషించడం కోసం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మరి కృష్ణారెడ్డి అని, ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు. 4 వేదాలతో తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. సత్పురుషుడు కదా. ఎవరు వద్దంటారండి? మిమ్మల్ని సంస్కృతం చదువుకోవద్దు, మంచి ధ్యానం చేయొద్దు, యజ్ఞం చేయొద్దు పొద్దున్నే ఎవరన్నా అంటారా? పొద్దున్నే లేచి మీరు చక్కగా యజ్ఞం చేసుకోండి.